తెలుగు రాష్ట్రాలకి గంజాయి తెగులు సోకింది. రెండు రాష్ట్రాలు గంజాయి మత్తులో తూలుతున్నాయి. ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడో చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల నిర్మూలనకి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ గంజాయి సప్లై మాత్రం ఆగడం లేదు. తనిఖీలు చేయడం ఆలస్యం, కిలోల కొద్ది సరుకు దొరుకుతోంది. ఈ మధ్య ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 9 క్వింటాల గంజాయి పట్టుబడటం సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాలను గంజాయి మత్తు వదలడం లేదా? ఏఓబీ నుంచి అన్ని మూలలకు ఎలా చేరుతోంది? పోలీసులకు తెలిసే అంతా జరుగుతోందా? పట్టుకున్నదెంత, చేయి దాటిపోతున్నది ఎంత? పీడీ యాక్ట్ పెట్టినా పిసరంత భయం లేదా? గంజాయి ఇంటింటి సమస్యగా మారుతోందా? గల్లీ గల్లీలో గంజాయి దొరుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మత్తు మహమ్మారి వాయువేగంతో విస్తరిస్తోంది. స్కూళ్లు, కాలేజీలను చుట్టేసింది. ఎక్కువగా యువకులు, విద్యార్థులు గంజాయికి బానిసలవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. గంజాయి మత్తు అనేక దారుణాలకు కారణమవుతోంది. మత్తులో హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా గంజాయి గుప్పుమంటోంది. ఎక్కడ చూసినా సులువుగా దొరుకుతుంది. యువత ఇప్పుడు గంజాయి మత్తులో ఊగిసలాడుతూ వాళ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా డ్రగ్స్, గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ఒకప్పుడు ముఖ్యమైన నగరాలు, పట్టణాలకే పరిమితమైన మాదక ద్రవ్యాలు ఇప్పుడు మారుమూల పల్లెలకు కూడా విస్తరించాయి. ఇక గంజాయి అయితే అన్ని గ్రామాల్లోనూ చాలా ఈజీగా దొరుకుతుంది. కొందరైతే గంజాయి సాగు చేస్తున్నారు. స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కూడా గంజాయికి బానిసలవుతున్నారు. ఏమీ తెలియని వయసులో మత్తుకు బానిసై నేరాలకు పాల్పడుతున్నారు. భవిష్యత్తును పాడు చేసుకుని జైలు పాలవుతున్నారు. ఆంధ్ర, ఒడిశా బోర్డర్తో పాటు విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తెలుగు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. రాష్ట్రంలో గంజాయికి అలవాటు పడ్డ వారిలో చాలామంది నేరుగా వాడుతుండగా, కొందరు మాత్రం దీని అనుబంధ ఉత్పత్తులైన చెరస్, హష్ ఆయిల్ లాంటివి వినియోగిస్తున్నారు. సాధారణంగా యువత హైస్కూల్, జూనియర్ కాలేజీ స్థాయిలో మొదట సిగరెట్కి అలవాటు పడుతున్నారు. తర్వాత సొంతంగానో స్నేహితుల ద్వారానో గంజాయిని అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నుంచి రైళ్లు, బస్సులు, ట్యాంకర్లు, ప్రైవేట్ వాహనాలు ఇలా అనేక మార్గాల్లో ఇది నగరాలు, పట్టణాలకు చేరుతుంది. గంజాయి తరలిస్తున్న ముఠాలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నా వీటి రవాణాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత గంజాయి లభ్యమైంది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 900 కిలోల గంజాయి, దాదాపు 2,25 లక్షల రూపాయలు విలువైన సరుకు ఆంధ్ర, ఒడిశా బోర్డర్ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు కంటైనర్లో తరలిస్తుండగా ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్లో భారీగా సరుకు తరలిస్తున్నారనే సమాచారంతో తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చెందిన అన్షు జైన్, సోను అన్సారీ, ఉత్తరప్రదేశ్కు చెందిన పండిత్ జీలకు 3 ఏళ్లుగా గంజాయి తరలిస్తున్నట్లు కంటైనర్ డ్రైవర్ వసీం పోలీసులకు చెప్పాడు. సరుకు తరలించేందుకు డ్రైవర్, క్లీనర్కు 1.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. సరుకు లోడ్ చేసేటప్పుడు కొంత డబ్బిచ్చారు. సరుకు చేరాల్సిన చోటుకు చేరుకున్న తర్వాత మిగతా సొమ్ము ఇస్తామన్నారు. కంటైనర్ వాహనం ముందు కారులో 6 ఎస్కార్ట్గా ఉన్నారు. తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద ముందస్తు సమాచారంతో పోలీసుల తనిఖీల్లో కంటైనర్ పట్టుబడగా ఎస్కార్ట్గా వెళ్లిన కారులోని వారు తప్పించుకున్నారు. గంజాయిని తరలించేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు కేటుగాళ్లు. ఆంధ్ర, ఒడిశా బోర్డర్ నుంచి విజయవాడ, నల్లగొండ జిల్లాల మీదుగా హైదరాబాద్కు గంజాయిని తీసుకొచ్చేవారు కేటుగాళ్లు. అయితే హైదరాబాద్ శివారులో ఎక్కువ తనిఖీలు జరుగుతుండటంతో కేటుగాళ్లు రూటు మార్చారు. భద్రాచలం వైపు నుంచి తెలంగాణలోకి ప్రవేశించేలా ముఠాలు ముందుకెడుతున్నాయి. ట్రాక్టర్ ట్రాలీ కింద ప్రత్యేక అరలు ఏర్పాటు చేసుకుని గంజాయి తరలిస్తూ ఈ మధ్య భద్రాచలం దగ్గర ఓ ముఠా పట్టుబడింది. ట్రాక్టర్ ట్రాలీ మొత్తం ఖాళీగానే ఉంది. ఖాళీ ట్రాక్టర్ ఎందుకు తీసుకెళ్తున్నారనే అనుమానంతో తనిఖీలు చేయగా విషయం బట్టబయలైంది. ఒక్కసారి హైడ్రాలిక్ లిఫ్ట్ చేస్తే గుట్టలు గుట్టలుగా గంజాయి దొరికింది. 45 ప్యాకెట్లు, బరువు 150 కిలోలకు పైనే, విలువ దాదాపు 40 లక్షలు. అంత మొత్తంలో గంజాయి దొరకడంతో ఎక్సైజ్ అధికారులు షాక్ అయ్యారు. ఇన్నాళ్లుగా ఈ ప్రాంతం నుంచి గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. అలాంటిది అంత పెద్ద మొత్తంలో తరలిస్తున్నారంటే ఇప్పటిదాకా పట్టుబడకుండా తరలిపోయినది ఎంత? స్మగ్లింగ్ ఆపరేషన్ వెనుక ఉన్న కీలక వ్యక్తుల్ని గుర్తించేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వారం ప్రారంభంలో ఒకే రోజు 5 కేసులను పట్టుకున్నారు భద్రాచలం ఎక్సైజ్ అధికారులు. ఈ 5 కేసులలో 319 కేజీల గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ 1 కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్లోని పుసులంక నుంచి 14 కేజీల గంజాయి తరలిస్తూ హైదరాబాద్లోని ఫతేనగర్కు చెందిన శక్తి రాహుల్, గోపిశెట్టి అక్షిత్ పట్టుబడ్డారు. చింతూరు నుంచి 100 కేజీల గంజాయిని తరలిస్తూ మునావర్ అలీ, నేరెళ్ల అపర్ణ, నేరెళ్ల అఖిల్ దొరికారు. మోతుగూడెం నుంచి 180 కేజీల గంజాయిని తరలిస్తూ హైదరాబాద్లోని బేగం బజార్కు చెందిన దత్తు పంచాల్ పట్టుబడ్డాడు.
మరో 25 కేజీల గంజాయిని తరలిస్తున్న ఒడిషా మల్కన్గిరికి చెందిన గణేష్ శేఖర్ చౌదరి, గుంటూరుకు చెందిన బునిగెల మహేష్, బాపట్ల జిల్లాకు చెందిన చేగూడి దినేష్ను ఆబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో నేరెళ్ల అపర్ణ, నేరెళ్ల అఖిల్ తల్లి కొడుకులు. వీరు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినవారు. తల్లి కొడుకులు గంజాయి స్మగ్లింగ్లో పట్టుబడడం ఇదే ఫస్ట్ టైం. అపర్ణ భర్త సదయ్య కూడా గంజాయి వ్యాపారం చేస్తూ అనేక సార్లు జైలుకు వెళ్లాడు. వీరందరితో కలిసి మునావర్ అలీ గంజాయి దందా చేస్తున్నాడు. మునావర్ అలీపై గంజాయికి సంబంధించిన అనేక కేసులున్నాయి. రోజురోజుకు గంజాయి వాడకం పెరిగిపోతోంది. నగరంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా మత్తుగాళ్ల సంఖ్య పైకి పాకుతోంది తప్ప కిందకు దిగడం లేదు. ఇప్పుడిదే పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. మత్తులో ఉన్న వాళ్లే రోడ్లపై గొడవలు చేస్తూ వారికి మత్తు తలకెక్కిపోతే హత్యలు చేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. హైదరాబాద్ నగరంలో ఒకనాడు గుడుంబా ప్రధాన కేంద్రంగా ఉండిన ధూల్పేట ఇప్పుడు గంజాయికి కేంద్రమైంది. దాంతో ధూల్పేట ప్రాంతంలో గంజాయిని అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ ధూల్పేట ప్రారంభించింది ఎక్సైజ్ శాఖ. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2 నెలలుగా ఆపరేషన్ ధూల్పేట కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటి వరకు 70కి పైగా కేసులు నమోదు చేసి 743 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 70 మందికి పైగా నిందితుల్ని జైల్లోకి పంపించారు. మరో 60 మందికి పైగా పరారీలో ఉన్నారు. టక్కర్వాడి, జిమ్సీ చౌరాయ్, జుమేరాత్ బజార్, గంగామౌళి, లోయర్ ధూల్పేట్, అప్పర్ ధూల్పేట్ ప్రాంతాల్లో ఇంటింటా సోదాలు చేస్తున్నారు అధికారులు. ధూల్పేట గంజాయి దందాలో కీలకంగా వ్యవహరిస్తూ గంజాయి డాన్గా చలామణి అవుతున్న సంధ్యాబాయ్ అనే మహిళను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఐటీ ఉద్యోగులే టార్గెట్గా గంజాయి దందా నడిపించిన సంధ్యాబాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆమె ఐటీ సెక్టార్లో పనిచేసే ఉద్యోగులే లక్ష్యంగా వ్యాపారం చేస్తోంది. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా గంజాయి అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు రూట్ మారుస్తూ గంజాయిని చేరాల్సిన చోటుకి చేరవేస్తున్నారు కేటుగాళ్లు. పోలీసుల కంటపడకుండా గంజాయిని తరలించేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారు. స్మగ్లర్స్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నారేమో కానీ అచ్చం సినిమా స్టైల్లోనే గంజాయిని తరలిస్తున్నారు. రిస్క్ ఉన్నప్పటికీ దండిగా లాభాలొచ్చే దందా కావడంతో అనేక మంది ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. మిగతా డ్రగ్స్తో పోలిస్తే గంజాయి వాడకం చాలా ఈజీ. ధర తక్కువ, మత్తు ఎక్కువ, పైగా సులభంగా వాడేయచ్చు. లక్షల మందిలోనూ దర్జాగా గంజాయిని గుంజొచ్చు. ఎవరికీ తెలియదు కూడా. దీన్ని అనేక రకాలుగా తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడంలో కూడా తేడాలున్నాయి. సిగరెట్ రూపంలో కాల్చొచ్చు, వేప్ చేయొచ్చు, తాగొచ్చు, తినొచ్చు. ఏది చేసినా ఎఫెక్ట్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. అందుకే గంజాయి వాడకం విపరీతమైపోతోంది. ఎలా ఉంటుందో చూడాలని ఒక్కసారి ట్రై చేసి పూర్తిగా దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి గంజాయికి అలవాటు పడ్డారా జీవితం నాశనమే. సరదాగా మొదలుపెట్టిన వాళ్లంతా వ్యసనపరులైపోతున్నారు. టైంపాస్ కోసం తీసుకున్నా అనేవారు చాలామందే ఉన్నారు. కానీ అదేదీ నిజం కాదు. కొన్నేళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో గంజాయి దొరికిందనే వార్తలు వింటూనే ఉన్నాం. దేశంలో ఎప్పటినుంచో గంజాయి వాడుతున్నా ఈ మధ్య ఎక్కువగా సీజ్ అవుతోంది. అయినప్పటికీ అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. పోలీసులు పట్టుకున్న మరుసటి రోజే ఎక్కడో ఒకచోట ట్రాన్స్పోర్ట్ జరుగుతోంది. కాస్త ప్రయత్నిస్తే చాలు సామాన్యుడికి కూడా గంజాయి దొరుకుతుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో. బయట ప్రపంచానికి తెలియకుండా ఇప్పటికే ఎన్నో జీవితాలు గంజాయికి బలయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య తెలంగాణలో డ్రగ్స్కు సంబంధించి 938 కేసులు నమోదు కాగా 1921 మంది అరెస్ట్ అయ్యారు. ఇందులో 816 కేసులు అంటే 86.99% గంజాయి విక్రయాలు వినియోగానికి సంబంధించినవే. ఈ గంజాయి కేసుల్లోనే 1649 మంది అరెస్ట్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కూడా గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెట్టాయి. గంజాయి వినియోగం, అక్రమ రవాణా ఈ స్థాయిలో పెరిగిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రధాన కారణం మాత్రం ఈజీగా లభ్యం కావడమే. అవకాశం ఉంటే పూల చెట్లు పెంచుకున్నట్లు పెరట్లోనూ పెంచుకోవచ్చు. చాలామంది తమ పర్సనల్ యూసేజ్ కోసం గంజాయి మొక్కలు పెంచుకుంటారు. ఈ మధ్య సంగారెడ్డి జిల్లాలో పత్తి చేనులో గంజాయి మొక్కలు పెంచుతున్న ఓ రైతును పోలీసులు పట్టుకున్నారు. గంజాయి మొక్కల్ని తొలగించారు. గంజాయి వాడకం పెరిగిపోవడానికి మరో కారణం ధర తక్కువ. కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్డి వంటి డ్రగ్స్ 1 గ్రాముకు లేదా 1 డోసుకు 2000 నుంచి 8000 వరకు కావాలి. అదే గంజాయి 500 నుంచి 1000 రూపాయలకు 100 గ్రాములు దొరుకుతోంది. పైగా దీన్ని సిగరెట్లలో పెట్టుకుని బహిరంగంగా కాల్చే అవకాశం ఉండడంతో చాలామంది గంజాయికి అలవాటు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలను క్యాన్సర్లా పట్టుకుంది గంజాయి. ఈ కథంతా మొదలయ్యేది ఆంధ్ర ఒడిషా బోర్డర్ నుంచే. గంజాయి ఎక్కువగా ఒడిషాలో సాగవుతోంది. అక్కడి నుంచే ఏపీ అంతటా గంజాయి సప్లై అవుతోంది. ఛత్తీస్గఢ్, భద్రాచలం, ఖమ్మం జిల్లా మీదుగా తెలంగాణలోకి వస్తోంది. కొన్నిసార్లు ఆంధ్ర ఒడిషా బోర్డర్ నుంచి ఏపీలోని కొన్ని ప్రాంతాలను దాటుకుని ఇక్కడికి తెస్తున్నారు.
ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు రైళ్లలోనూ గంజాయి హైదరాబాద్కు చేరుతోంది. గాంజాతో పాటు హష్, స్టఫ్, స్టాష్ ఇలా పలు ప్రత్యేక పదాలతో దీని విక్రయాలు జరుగుతున్నాయి. తెలంగాణ, చెన్నై, బెంగళూరు, ముంబై, పూణేలకు గంజాయి రవాణా అవుతోంది. ఉత్తర భారతం మొత్తానికి కూడా గంజాయి రవాణా ఏఓబీ నుంచే జరుగుతోంది. గంజాయి రవాణా చేసే కొరియర్లనే పట్టుకుంటున్న పోలీసులు దందా వెనక ఉన్న కీలక నిందితుల గురించి ఆరా కూడా తీయట్లేదు. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నీ గంజాయి ఘాటుకు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన విశాఖపట్నం గంజాయికి గేట్వేలా మారిపోయింది. విశాఖ నుంచే ఏపీ, తెలంగాణలతో పాటు దేశం మొత్తం గంజాయి సప్లై అవుతోంది. రవాణా సౌకర్యాలు, విద్యా సంస్థలు పుష్కలంగా ఉన్న విశాఖలో గంజాయికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇక విజయవాడలోనూ గంజాయి దందా చాప కింద నీరులా మత్తుగా విస్తరిస్తోంది. నగర శివార్లలో, నిర్మానుష్య ప్రాంతాల్లో విద్యార్థులు గంజాయి సేవించి మత్తులో జోగుతున్నారు. విజయవాడకు విశాఖ ఏజెన్సీ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవాణా దర్జాగా సాగుతోంది. నున్న, అజిత్ సింగ్ నగర్, వాంబే కాలనీ, ఈడ్పుగల్లు, గన్నవరం ప్రాంతాల్లో విచ్చలవిడిగా మత్తు దందా సాగుతోంది. పాడుపడిన భవనాలు, బ్రిడ్జిల కింద అడ్డాలు ఏర్పాటు చేసుకుని యువకులు మత్తులో తేలుతున్నారు. కొందరు యువకులు మత్తులో మహిళల్ని వేధిస్తుంటే మరికొందరు దాడులకు సైతం తెగబడుతున్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు దళారులు విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని నగరానికి తెస్తున్నారు. ఆవారాగా తిరిగే వారిని బిచ్చగాళ్లను మధ్యవర్తులుగా పెడుతున్నారు. భక్తి తన్మయత్వంలో ఉండాల్సిన తిరుపతి నగరం గంజాయి మత్తులో ఊగుతోంది. ఆధ్యాత్మిక నగరం గత 5 ఏళ్లలో మత్తు నగరంగా మారిపోయింది. దాంతో విశ్వవిద్యాలయాలకు కూడా గంజాయి మత్తు చేరింది. తిరుపతి రోజూ వచ్చిపోయే సుమారు లక్షల మంది యాత్రికులతో, స్థానికులతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠాలు చెలరేగిపోతున్నాయి. కాలేజీలు, హాస్టళ్లు, శివారు ప్రాంతాల్లో ఈ ముఠాలు దందా సాగిస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, మరీ ముఖ్యంగా తిరుపతి నగరంలో గంజాయి గ్యాంగుల ఆగడాలు శృతిమించాయి. తొలుత నగర శివారు ప్రాంతాల్లో ఈ గంజాయి బ్యాచ్ కనిపించేది. క్రమంగా కొందరు సాధువులు, భిక్షగాళ్లు, ఆకతాయిలు ఈ గంజాయికి అలవాటు పడ్డారు. చివరగా ఇప్పుడు ఈ వ్యసనం తిరుపతి యువతను కమ్మేస్తోంది. వివిధ మార్గాలలో తిరుపతి చేరుకుంటోంది గంజాయి. సిటీకి వచ్చిన గంజాయిని 1-2 రోజుల్లోనే చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ 300 నుంచి 500 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఒక ప్యాకెట్ గంజాయితో 6-7 సిగరెట్లు తయారు చేస్తారు. డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉంటుంది. అలవాటు పడ్డవారు ఫోన్ చేసినా సరుకు డెలివరీ చేస్తారు. గంజాయి వాడకాన్ని చాలా దేశాల్లో లీగలైజ్ చేశారు. ఉరుగ్వే 2013లో, దక్షిణాఫ్రికా 2018లో, కెనడా 2020లో గంజాయి వాడకాన్ని లీగలైజ్ చేశాయి. మొరాకోలో మెడిసిన్ అవసరాల కోసం వాడుకోవచ్చు. ఇప్పటికే అమెరికాలో దాదాపు 17 రాష్ట్రాల్లో గంజాయిని వాడేందుకు అనుమతి ఉంది. 36 రాష్ట్రాల్లో మెడిసిన్గా వాడేందుకు పర్మిషన్ ఇచ్చారు. అంటే దీన్ని కొనొచ్చు, అమ్మొచ్చు, వాడొచ్చు. కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మన దేశంలోనూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి సాగుకు అనుమతి ఇచ్చింది. అయితే దాన్ని మెడికల్ అవసరాలకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఉత్తరాఖండ్లో ఇదివరకే గంజాయిని పండించడానికి ప్రభుత్వం నుంచి అనుమతి ఉంది. గంజాయి మొక్క పెంచడమే నేరం. అలాంటిది తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు ఆదాయ వనరుగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేసి గంజాయి రవాణాను అడ్డుకుంటున్నారు. గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిస్తే అక్కడికెళ్లి వాటిని నాశనం చేస్తున్నారు. అయినా వారి కళ్ళు కప్పి చాలా చోట్ల గంజాయి సాగు జరుగుతూనే ఉంటుంది. పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ కొంతవరకు అడ్డుకట్ట వేయగలుగుతున్నా దొరికే దానికంటే సరిహద్దులు దాటి వెళ్లేదే ఎక్కువగా ఉంటోంది. గంజాయికి తెలుగు రాష్ట్రాలు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. గంజాయి స్మగ్లింగ్తో కేటుగాళ్ల పంట పండుతోంది. దొరికితే జైలుకు వెళతారు, బయటకు వస్తారు, మళ్లీ దందా సాగిస్తారు. అందుకే గతంలో పట్టుబడిన వారే మళ్లీ మళ్లీ పట్టుబడుతున్నప్పటికీ గంజాయి దందా మాత్రం ఆగడం లేదు. దేశంలో 90% గంజాయి ఆంధ్ర, ఒడిశా బోర్డర్లోనే సాగవుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు అక్కడి నుంచే రవాణా అవుతోంది. ఏఓబీ నుంచి చింతూరు, భద్రాచలం మీదుగా తెలంగాణకు గంజాయిని తరలిస్తున్నారు స్మగ్లర్లు. ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలలకు చేరుతోంది. అలాగే దేశంలోని అనేక రాష్ట్రాలకు సప్లై అవుతోంది. ఈ మధ్య పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు నిఘా పెరగడంతో గంజాయిని తరలించేందుకు అనేక కొత్త దారులు వెతుకుతున్నారు స్మగ్లర్లు. గంజాయి వాడకం ఈనాటిది కాదు. మన దేశంలో గంజాయి వాడకం దాదాపు 4000 ఏళ్ల నుంచి ఉంది. ఎక్కువ రోజుల నుంచి వాడడం వల్లే ఇక్కడి ఆచారాల్లో కూడా గంజాయి భాగమైంది. మన దేశంలో గంజాయి చట్టవిరుద్ధమైనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భక్తిపరంగా యాక్సెప్టెన్సీ ఉంది. కాకపోతే కొన్ని లిమిటేషన్స్తో ప్రత్యేక రోజుల్లో మాత్రమే తీసుకుంటారు. కొన్ని రకాల ఉత్సవాల్లో గంజాయితో తయారు చేసిన భంగ్ అనే డ్రింక్ను తాగుతారు. గంజాయి వాడకం చట్ట ప్రకారం నేరమే అయినప్పటికీ వాడకం మాత్రం తగ్గడం లేదు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలోని
నేషనల్ డ్రగ్ డిపెండెంట్ ట్రీట్మెంట్ సెంటర్ 2018లో ఇచ్చిన రిపోర్టు ప్రకారం మన దేశంలో దాదాపు 72 లక్షల మంది ప్రజలు గంజాయికి బానిసలయ్యారు. 5 ఏళ్ల క్రితం లెక్కలు అలా ఉంటే ఈ 2019 నుంచి 2024 వరకు గంజాయి బానిసల సంఖ్య ఏ స్థాయిలో పెరిగి ఉంటుందో చెప్పడం కూడా కష్టమే. జనాన్ని గంజాయికి బానిసలుగా మార్చేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు కేటుగాళ్లు. చిన్నపిల్లలకు కూడా గంజాయిని అలవాటు చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. పిల్లలు అమితంగా ఇష్టపడేది చాక్లెట్లు. అందుకే చాక్లెట్లలోనూ గంజాయిని కలుపుతున్నారు. గంజాయి కలిపిన చాక్లెట్లను విక్రయించి చిన్నపిల్లల్ని సైతం మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా విద్యార్థులను టార్గెట్గా చేసుకుని స్కూళ్ల దగ్గర ఇలాంటి కార్యకలాపాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీల దగ్గర ఉండే కొన్ని దుకాణాల్లో గంజాయి చాక్లెట్లు లభ్యమవుతున్నాయి. గంజాయి అనే మత్తు చదువుకునే దశలోనే పిల్లలకు అలవాటైతే వారి భవిష్యత్ అంధకారమవుతుంది. ఆ తర్వాత వీరిని డీఅడిక్షన్ సెంటర్ లాంటి వాటికి తీసుకెళ్లినా పెద్దగా ఫలితం ఉండదని నిపుణులంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెగ్యులర్గా గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం, ఆంధ్ర ఒడిషా బార్డర్లో గంజాయి ఎక్కువగా సాగు చేస్తున్నారు. సాగు చేసేది గిరిజనులే అయినా వాళ్ల చేత చేయించేది మాత్రం వ్యాపారులే. ఈ ప్రాంతం మీద ఆధారపడి వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఇక్కడ దాదాపు 15,000 ఎకరాలకు పైగానే గంజాయిని సాగు చేస్తున్నారు. ఒక గంజాయి మొక్క నుంచి 300 గ్రాముల వరకు ఎండు గంజాయి వస్తుంది. కిలో ధర 3,000 నుంచి 5,000 వరకు పలుకుతోంది. అయితే ఈ ధర రైతులకు చెల్లించేదే. అది కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కోసారి 20,000 రూపాయలు దాటుతుంది. మిగతా పంటలతో పోలిస్తే దీని మీద ఎక్కువ లాభం వస్తూ ఉండడంతో కొందరు రైతులు దీని మీదే ఆధారపడి బతుకుతున్నారు. గంజాయి పండించేది అడవి బిడ్డలే అయినా లాభాలు దక్కేది వ్యాపారులకే. వాళ్లు మార్కెట్లో ఉన్నదానికంటే చాలా తక్కువ ధరకు గంజాయిని కొని కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటారు. కానీ దొరికితే జైళ్లకు పోయేది మాత్రం అడవి బిడ్డలే. పైగా వీటిని ట్రాన్స్పోర్ట్ చేసేది కూడా అమాయకులే. ఆంధ్ర ఒడిషా బోర్డర్లో భౌగోళిక వాతావరణ పరిస్థితులు గంజాయి సాగుకు అనుకూలంగా ఉంటాయి. దాంతో ఇక్కడ గంజాయి సాగు విస్తృతంగా సాగుతోంది. గతంలో ఏజెన్సీ గ్రామాల్లో అక్కడక్కడ 100 ఎకరాల్లోనే గంజాయి పంటలు కనిపించేవి. కానీ ఇప్పుడు 1000 ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతోంది. ఒకప్పుడు మావోయిస్టులకు ఆంధ్ర ఒడిషా బార్డర్ సేఫ్ జోన్గా ఉండేది. దాంతో పోలీసులు ఎక్కువగా అటువైపు వెళ్లేవాళ్లు కాదు. తర్వాత మావోయిస్టుల ఎఫెక్ట్ తగ్గినా ఏజెన్సీ ఏరియాను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో అక్కడి వాళ్లు ప్రతి ఏటా సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోయారు. ప్రస్తుతం ఏఓబీలో గంజాయి ప్రధాన పంటగా మారినట్లు కనిపిస్తోంది. ఇది ఇక్కడి నుంచి అనేక రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతోంది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే రానున్న రోజుల్లో మరింత ప్రమాదమనే ఆందోళన వ్యక్తమవుతోంది. గంజాయి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. మద్యం తాగేవాళ్లు కనీసం ఓ ఏడాది నుంచి గరిష్టంగా 10 ఏళ్ల పాటు తాగుతూ ఉంటేనే దానికి బానిసలుగా మారతారు. అదే గంజాయి విషయంలో కొన్ని రోజుల్లోనే బానిసలవుతారు. గంజాయి తీసుకున్న వ్యక్తులు మానసికంగా కృత్రిమ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్కు గురవుతారు. కానీ దీని వినియోగం పెరిగిపోతే సైకోసిస్ సహా అనేక మానసిక రుగ్మతలు వస్తాయి. కొందరు హింసాత్మకంగా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ కారణంగానే అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. అయితే గంజాయిని సేవించే వారిని గుర్తించడం కొంచెం కష్టమే. మద్యం తాగి వెహికల్ నడిపే వారిని గుర్తించేందుకు పోలీసులు బ్రీత్ ఎనలైజర్లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు మొన్నటి వరకు ఎటువంటి మెషిన్లు అందుబాటులో లేవు. అయితే ఇక నుంచి గంజాయి తాగేవారు పోలీసుల నుంచి తప్పించుకోలేరు. వారి చేతికి ఆయుధాలు చిక్కాయి. గంజాయి తాగేవారిని గుర్తించేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు త్వరలోనే రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్లను అందించనున్నారు. ప్రస్తుతం వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.